ఫ్రెండ్స్ ఈరోజైతే ప్రివ్యూడ్ అయితే చేసినారు కదా! ఈరోజు వీడియో అయితే ఎందుకు చేసినానంటే మా సబ్స్క్రైబరే సెండ్ చేసినారు నిన్న నైటు. అందుకే ఈరోజైతే చేసిన. 'రాయి రెడ్డి' మీద సాంగ్ చాలా ట్రెండ్ అవుతుంది బ్రో అని సెండ్ చేసినారు. అందుకే ఈరోజైతే చేసిన. నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ ప్రాబ్లమ్ లింక్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మీకు డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇచ్చేసుంటాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని పెట్టేసుంటాను. ఇన్‌స్టాగ్రామ్‌లో బయోలో అయితే పెట్టేసిన చూడండి. అక్కడికెళ్ళి గాని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఆ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇలాంటి టైప్‌లో వీడియోస్ కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించండి చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర అలర్ట్ మెషిన్ లేకపోతే మీకు మీ ఇన్‌స్టాగ్రామ్ బయోలో అయితే ఇచ్చేసుంటాను. అక్కడికెళ్ళి చూడండి. అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అయితే చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్లాట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఫుల్ ప్లాట్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక ఇమేజ్ అయితే ఇలా యాడ్ చేసింటాను. మీరేం చేసా ఇక్కడ గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్‌లో అయితే లిరికల్ అయితే యాడ్ చేసిన. మీరైతే ఏం టచ్ చేయకండి. లిరికల్ ఉండే కాడ మీకు కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోండి. అంతేగాని ఇక్కడ ఏం చేంజ్ చేసుకున్నదండి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా అయితే వచ్చేసింది. వైట్‌లో అయితే పెట్టేసింటాను అన్నీ. మీరైతే ఏం టచ్ చేయకండి. గ్రూప్స్ అయితే ఇలా గ్రూప్‌లో ఎంతేమో ఇలా చూసుకోండి. ఇలా అన్నిటికి ఇలా చూసిన తర్వాత ఇలా మళ్ళీ స్టార్టింగ్ మన దగ్గరికి వచ్చి ప్లస్ ఐకాన్ అయితే మీడియా వచ్చేసేయండి. ఇక్కడ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అదే ముందుకైతే స్కోర్ వేస్తున్నాం. ఏ ఫోల్డర్‌లోకి ఉన్నాయో ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళి ఇలా ఫోటోస్ అయితే చూసుకుంటున్నాం. ఇలా అయితే ఇలా ఫోటోస్ అయితే ఉన్నాయి. ఈ ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాం. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా ఇష్టపడిన ఇలా రెడ్ మార్క్ దగ్గరికి అయితే యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి ఈ ఫోటో పైన వెళ్తే ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ ఇలా రెడ్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి బిగ్ మార్క్ రెడ్ మార్క్ ఉంటుంది కదా, ఈ గ్రూప్ కిందకి అయితే పెట్టేసుకోండి ఫొటోస్ అన్నీ. ఇలా ఏ విధంగా యాడ్ చేస్తున్నానో ఆ విధంగా ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ మొత్తం అయితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఈ గ్రూప్ కిందకి అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఈ రెడ్ మార్క్ దగ్గరికి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. రెడ్ మార్క్ దగ్గరికి వచ్చి ఇష్టపడినట్టు చేసుకొని మళ్ళీ ఈ గ్రూప్ కిందకి అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఫొటోస్ అయితే మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇట్లా వేరే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటే లుక్ అయితే ఉంటుంది. చాలా లుక్ అయితే కనపడుతుంది. ఇలా అయితే అడ్జస్ట్మెంట్ కలగకుండా ఇలా ఫింగర్తో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని లాంగ్ ప్రెస్ చేసుకున్నాను. మళ్ళీ ఇలా ప్లస్ ఐకాన్ అయితే మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని ఇలా చేంజ్ చేసుకోండి. ఫొటోస్ అయితే లుక్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇలా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకొని ఇక్కడ దగ్గర రెడ్ మన దగ్గర వచ్చి గ్రూప్ కిందకి అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇష్టపడిన ట్రిమ్ చేస్తున్నా. ఈ గ్రూప్ కిందకి అయితే పెట్టేసుకుంటున్నా. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ దగ్గర ఒక ఫోటో అయితే యాడ్ ఇచ్చి ఉంటుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకుని మౌంటర్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్ చూసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. యారమార్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడతాం. కాపీ లేయర్ వచ్చేసి ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఫోటో మీద క్లిక్ చేసుకొని యారమార్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతున్నా పేస్ట్ చేయాలి పక్కన యారమార్ కనపడుతుంది. కలర్ అంతా ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసింది. ఇలా అయితే వచ్చేసింది. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే వచ్చేసింది. చూసుకోండి. ఇలా ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. మీ ఫొటోస్ అడ్జస్ట్మెంట్ కాలేకపోతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని ఇలా ఫింగర్స్ జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ పెంచుకొని ఇలా అయినా చూసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లిరికల్ ఎలా యాడ్ ఉంటుందో అలాగే యానిమేషన్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. యానిమేషన్ అయితే ఒకే సేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. లాస్ట్ది బీట్ మన దగ్గరికి అయితే చూసుకోండి. కొంచెం మీకు అయితే అర్థమవుతుంది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది. ఇలా అయితే మీకు చాలా సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకుంటారు. ఇలా ఓన్లీ ఇలా పేస్ట్ చేసేసేయండి. ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా అయితే వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అన్నిటికి చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనబడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.